హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే ఏమో నేను ఉద్దివడ చేశాను. నైటే మినపప్పులు అయితే నానబెట్టుకున్నాను. సండే యాక్చువల్లీ మేము ఔటింగ్కి వెళ్ళాల్సి ఉండింది. సో అందుకే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ అలా బయలుదేరాము. ఈ రెసిపీని అయితే చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా స్మూత్గా కూడా ఉంటుంది. నేను నైటే మినపప్పులు అయితే నానబెట్టుకున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి కదా. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా రోజులైంది ఈ రెసిపీ నేను ఇంట్లో చేయక, చాలా మంత్సే అయింది. సో అందుకు ఈరోజు చేద్దామని అయితే డిసైడ్ అయ్యి నైట్ అయితే నానబెట్టుకొనేసినాను. చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు ఎలా చేస్తారో నాకు కమెంట్ పెట్టండి. ఉద్దివడలోకి ఖచ్చితంగా కాంబినేషన్ ఉండాల్సిందే కదా, ఏదో ఒకటి, ఒట్టిది తినలేము కదా. సో అందుకు నేనైతే పల్లీల చట్నీ చేసినాను. మరి లేట్ ఎందుకు, ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నేనైతే ఉద్దిబేళ్ళని నైటే నానబెట్టుకున్నాను. యాక్చువల్లీ ఇది 3-4 అవర్స్ అయితే నానితే సరిపోతుంది. ఉద్దిబేళ్ళు ఎంత నానబెడితే అంత టేస్టీగా ఉంటాయి. సో అందుకే దాని మీద కాన్సన్ట్రేట్ అవ్వండి. ఇప్పుడైతే ఒక జార్లోకి ఉద్దిబేళ్ళని అయితే తీసుకుంటున్నాను. కొద్దిగా తీసుకొని మిక్సీకి అయితే పట్టించుకుంటాను. అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేయకుండానే మిక్సీకి పట్టించుకోండి, అప్పుడైతేనే టేస్ట్ ఉంటుంది. కాస్తైనా వాటర్ యాడ్ చేయాలంటే 2-3 టేబుల్ స్పూన్స్ కంటే ఎక్కువ వేసుకోకండి. ఇప్పుడేమో ఇందులోకి యాడ్ చేయాల్సిన ఐటమ్స్ వచ్చేసి అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న అల్లము, అలాగే జీరా అండ్ కరివేపాకు, అవి కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. అండ్ పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, ఈ అన్నిటినీ ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఏమో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇదైన తర్వాత ఒక్కొక్క ఐటమే వేసుకుంటున్నా. రెసిపీ చాలా బాగుంటుంది. మీరు ఎలా చేస్తారో నాకు కమెంట్ కూడా పెట్టండి. ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత నియర్లీ 1 మినిట్ అయితే ఇది బాగా కలపాలి. ఎందుకంటే మనం ఎంత కలిపితే అంత టేస్టీగా ఉంటాయి, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇదంతా కలిపేదాన్ని బట్టి ఉంటుంది. సో అందుకే మనకి మ్యాక్సిమం ఎంత కావాలో అంత కలుపుతూ ఉండండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలపండి, వాటర్ అస్సలు యాడ్ చేయకూడదని చెప్పాను కదా. నెక్స్ట్ ఇందులోనే వాటర్ కంటెంట్ అయితే వస్తుంది. ఎలా అంటే ఇప్పుడైతే మనము ఇదంతా కలిపిన తర్వాత ఒక 1/2 అవర్ అయితే పక్కకు పెట్టేసుకుంటాను. ఇప్పుడేమో పల్లీల చట్నీ, ఇందులోకి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఇదైతే చేశాను నేను ఉద్దివడలోకి. సో ఇప్పుడైతే 1/2 అవర్ అయితే పక్కకు పెట్టుకున్నాను కదా. ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉందని చూపిస్తాను. ఈ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి నేను ఎలా వేస్తాను అనేది. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో వేస్తూ ఉంటారు కదా. ఈలోపు ప్యాన్లో అయితే ఆయిల్ హీట్ అయిపోయింది. ఇక్కడేమో నేను టీ స్ట్రైనర్ అయితే తీసుకున్నాను. దీనికి కొద్దిగా ఆయిల్ ఆర్ వాటర్ ఏదైనా ఒకటి అప్లై చేసి 1 by 1 అయితే వేశాను. ఇది బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మేము యాక్చువల్లీ ఔటింగ్కి వెళ్ళాలని చెప్పాను కదా, అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. ఔటింగ్కి వెళ్ళాలి, టైం అవుతుంది. యాక్చువల్లీ ఔటింగ్కి వెళ్ళాలనుకున్నది మేము మార్నింగ్, కానీ మేము లేచేసరికి లేట్ అయింది. సో అందుకే ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళాల్సి వచ్చింది ఔటింగ్కి. అవన్నీ వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ రెసిపీ ఎలా ఉందో కమెంట్ పెట్టండి. చూడండి నేనైతే టీ స్ట్రైనర్తో చేశాను కదా. ఒక్కొక్కరు ఆయిల్ ప్యాకెట్స్తో కానీ ఏదైనా ప్లాస్టిక్ ప్యాకెట్స్ అలాంటివి యూస్ చేయకుండా ఇలా చేయండి. అండ్ హెల్త్కి కూడా ఎఫెక్ట్ ఏమీ అవ్వదు ప్లాస్టిక్స్ దాంతో వాటితో వీటితో చేస్తే. సో అందుకే ఇలా ఫాలో అవ్వండి. అలాగే చేత్తో వేసేవాళ్ళు చేత్తో కూడా వేస్తారు. నాకు అలా రాదు కాబట్టి నేనైతే టీ స్ట్రైనర్తో చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా టేస్టీగా ఉండే ఉద్దివడలు అయితే రెడీ అయిపోయింది. మరి మీరేం ఎలా చేసుకుంటున్నారు ఏంటి అని నాకు కమెంట్ పెట్టండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.